పరిగెత్తించి పని చేయించే వాళ్ళు ఎందుకో ఇక్కడ ఇలా వెనకబడిపోయారు. తనిఖీల బండి గారు అన్నట్టు పాపం నానెందుకో వెనకబడ్డాడు. మీరు కరోనా తరిమేసినట్టు. మేము కరోనా తరిమేసారంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అది ఇప్పుడున్నా లేకపోయినా మనం పారాసిటమాల్ అన్నా బ్లీచింగ్ పౌడర్ వాడుకోవాల్సిన అవసరం ఉందంటే ఈఎన్ఓ హెల్త్ సెక్రటరీ కూడా అల్టిమేట్గా అదే చెప్పాడు, బాబు ఇది మనతోటి సహజీవనం చేస్తుంది అన్నాం. కరోనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని నవ్వుకున్నారు ముందు. సో అది కాదు కదా సార్. ఓకే, ఇప్పుడు మావిగన్ గురించి ఆ రకంగానే అనుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే మొత్తం సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు. సైలెంట్ మోడ్ లో ఒకళ్ళు వెళ్ళిపోయిందంటే మీలాంటి వాళ్ళందరూ డిబేట్లు ఆపితే, లేకపోతే ఎల్లో మీడియా ఆపితే ఆగిపోయిందేమో. ఒకళ్ళు అదే రైస్ చేస్తున్నాను. అదే నిజమైతే మీరు మాట్లాడితే, మీరంటే నాట్ యూ డెఫినెట్లీ, మీరు మాట్లాడితేనే అది వార్తల్లో ఉంది అని అనుకుంటే పొరపాటు. ఈరోజు సోషల్ మీడియా ఉందండి, ప్రజలు మాట్లాడుతున్నారు. సే జగన్మోహన్ రెడ్డి హెస్ గివెన్ ఏ ఆల్టర్నేటివ్ ప్లాన్ బి. మీరు ఇక్కడ థింక్ చేయండి. ఇట్ డజంట్ మీన్ దట్ డినయింగ్ అక్కడ అమరావతిని డినై చేయటం కాదు. అమరావతిని డినై చేసే మనిషి అయితే అసెంబ్లీ అక్కడే ఎందుకు నడుపుతాడు, సెక్రటరియట్ అక్కడే ఎందుకు ఉంటుంది, లేకపోతే ఆ రోజే మావిగానని వీటన్నింటి పక్కన పెట్టి ఆ రోజు తీసుకోరా. తులసిరెడ్డి గారు ఇందాక చెప్పింది మీరు విన్నారు. సెల్ఫ్ గోల్ అర్థం పద్ధతి దట్ ఈస్ ద లైన్ ఆఫ్ సీనియర్ నాయకుడు. ఆయన పార్టీ లైన్ ఆయన చెప్తున్నాడు, బట్ మా పార్టీ లైన్ నేను చెప్తున్నాను. ప్రజలు ఈ రోజు మావిగాని గురించి విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. గోటు మీరు ఆ 3 జిల్లాలకు వెళ్ళండి, అటు ఎన్టీఆర్ కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ, వాటితో పాటు మిగతా జిల్లాల్లో పొలిటికల్ గా టీ బంకుల దగ్గర మాట్లాడుకునే వాళ్ళని ఒకసారి మీరు చూడండి. మన ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడుకోవటం కాదు, గ్రామాల్లోకి వెళ్ళండి, టీ బంకుల దగ్గర కానీ, చిన్న చిన్న 4 పేపర్లు కూడల్లో ఎక్కడైనా ఉంటే అక్కడ కానీ, లేకపోతే 4 కూలు ఇంకా పోవటానికి టైం ఉంటే అక్కడ కానీ. ఈరోజు మావిగాన్ని ఎందుకు 2 లక్షల కోట్లు తీసుకెళ్లి ఆ పొలాల్లో ఉన్న రాజధానిలోకి ఎందుకు పోయాలి? 20,000 కోట్లతో అయిపోతున్న జనాల్లో ఉన్న చోట రాజధాని ఎందుకు కట్టకూడదు? జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రపోజల్ ఇచ్చారు కదా, ఆ ప్రపోజల్ ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్న చర్చ ఈ రోజు వాస్తవంగా చెప్పండి ప్రభాకర్ గారు, దీన్ని మీ పార్టీల వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తున్నారా? ఎందుకు అనవసరంగా ఈ టాపిక్ తీసుకొచ్చారని ఎందుకు వ్యతిరేకిస్తారు? లేదా సమస్య లేదు. ఎవరన్నా మీ దృష్టిలో వచ్చారా? కొంతమంది బాగా వ్యతిరేకిస్తున్నట్లుగా వస్తున్న ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నేను చెప్తున్నాను సార్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రోజు ఎవరన్నా కన్ఫ్యూజ్ అనుకున్నారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటి నుంచి 2009 నుంచి చూసిన వ్యక్తిగా ఒకవేళ ఆయన ఈ రోజు ఏదన్నా చెప్తున్నాడంటే ఆ రోజు కొత్తగా కనబడుతుందేమో కానీ తర్వాత అది చర్చనీయాంశమై ప్రధానంగా ముందుకు వస్తుంది. అందుకే నేను మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఒక 2 months ఆగండి. మావిగాని మీద విపరీతమైన చర్చ ఈ రాష్ట్రంలో జరగకపోతే, ఈ దేశంలో జరగకపోతే నన్ను అడగండి అని చెప్పాను. ఈరోజు విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? ఇటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనేది కనపడుతుంది సార్ వర్మ గారు. అసలు చెయ్యలేరు ఇల్లు, ఎంత చేసినా అది కనపడదు. ఎందుకు కనపడదు? నీకు అమరావతిలో ఉన్న కడుతున్నటువంటివి నువ్వు మెయిన్ రోడ్డు మీద, నీకు గుంటూరు విజయవాడ మెయిన్ రోడ్డు మీద ఉన్నా కనపడదు. లేకపోతే రేపన్నీ రాత్రుల్లో లైట్లు వేసి నీకు తిరణాల్లాగా ఏమన్నా పెట్టి మొత్తం లైటింగ్ పెడితే ఏమన్నా కనపడుద్దేమో కానీ ఎక్కడ కనపడదు. ఒకవేళ నువ్వు జనం మధ్యలో రాజధాని కట్టుకున్నావు అనుకో, పొలాల మధ్యలో కాకుండా, జనం నువ్వు దాని గురించి మాట్లాడుకుంటారు, విజిబిలిటీ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ ఇప్పటికే నీకు అక్కడ పెట్టుబడులు ఎన్ని వచ్చాయి? నీకు 5,000 ఎకరాలు విమానాశ్రయం కావాలి, నువ్వు భోగాపురం కడుతున్నావు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 7 ఎయిర్పోర్ట్ కడతావు. నీ ప్యాసింజర్స్ ఎవరు? దీని పక్కనే తీసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. శంషాబాద్ అక్కడి నుంచి అందరూ 3 గంటలు వచ్చేస్తున్నావు. నువ్వు హైదరాబాద్ నుంచి, ఫ్యూచర్ సిటీ నుంచి నువ్వు అక్కడ నువ్వు అమరావతిని కలుపుతా ఉన్నావు. 2.5 గంట ప్రయాణం అంటున్నావు. 2.5 గంట ప్రయాణంలో నీకు అమరావతిలో ఫ్లైట్ ఎక్కుతాడా, అమెరికా ఫ్లైట్, లేకపోతే నీకు అక్కడ ఉన్నటువంటి విజయనగరం దగ్గర ఎక్కుతాడా, లేకపోతే ఇది ఎక్కుతాడా? అనేది ఏంటంటే మీరు ఇన్ని ఫీట్లు చేసినా సరే 2029లో మీకు అసాధ్యం. ఇంకో 10-15 సంవత్సరాలు. దానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడ్డంగా ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు గ్లాసును పూర్తిగా శుభ్రం చేస్తున్నారట, పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తున్నారట. సార్ ఇక్కడ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కూటమిగా ఉన్నా, విడిగా ఉన్నా అవి అడ్డంకని మేమైతే అనుకోవట్లేదు సార్. నెక్స్ట్ ఎలక్షన్ ని గెలవటం కోసం ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రజా పోరాటాన్ని ఎలా నిర్మించాలి, ప్రజా సమస్యల్ని ఎలా అడ్రస్ చేయాలి, ప్రజలతోటి ఏ విధంగా మమేకం కావాలి అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాలు అలాంటివి జరిగినవా? ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఉన్న నెపమేంటి? ప్రభుత్వం వచ్చిన మరుసనాటి నుంచి స్టార్ట్ చేశారు కదా పోరాటం అని.
అంటే ఎప్పుడు చేయాలని వాళ్ళ ఉద్దేశం, ఒక నెల ఆగండి, ఒక 6 నెలలు ఆగండి, ఒక సంవత్సరం ఆగండి, వెయిట్ అండ్ సీ అనేది ఉంది. కానీ మా మీద వచ్చిన నెపం ఏంటి, మొట్టమొదటి రోజు నుంచి వీళ్ళు ప్రతిపక్షం లాగా తయారైపోయారు, జనంలోకి వెళ్ళిపోయారు, రోడ్ల మీదకి వచ్చారు, రోడ్ల మీద పర్మిషన్లు ఆపండి, వీళ్ళకి అసలు మొత్తం మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు, అనేకమైన కొత్త చట్టాలు కూడా తీసుకొచ్చారు కదా, కేసులు కూడా పెట్టారు కదా, పోస్టులు కూడా పెట్టకుండా సోషల్ మీడియాని అడ్డు కట్టేస్తా ఉన్నారు కదా. కాబట్టి మేము ఈ సిస్టంలో ప్రజా సమస్యల మీద ముందుకెళ్తా ఉన్నాం. 2027 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 29 ఎన్నికలకి 27 నుంచి 1.5 year కంటిన్యూస్ గా పాదయాత్రతోటి జనం మధ్యలోనే ఉండదలుచుకున్నాడు. వీటన్నిటితోటి ప్రజా సమస్యల్ని ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ ద ఈ 3 పార్టీల కూటమి ఏ విధంగా ఫెయిల్ అవుతూ ఉంది అంటే, వాళ్ళేదో విడిపోతేనే మేము వస్తామనో, లేకపోతే వాళ్ళు చెడిపోతేనే మేము బాగుపడతామనో, లేకపోతే వాళ్ళంతా కూలిపోవాలని మేము కోరుకోవట్లేదు. ప్రజా సమస్యల్ని వాళ్ళు సరిగా లేరు కాబట్టి విఫలమవుతున్న విధానాన్ని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన అంశాలు